మేషరాశి వారు తప్పకుండా ఈ వీడియోని చూడండి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 సంవత్సరాలు తిరగలేదు. ఈ విషయంలో జాగ్రత్త. మేషరాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో 10 ఏళ్ల పాటు ఎటువంటి అదృష్టం వీరికి కలగబోతోంది? వీరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలో అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో, కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలు నడపడం, యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు. ఈ రాశివారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. మేషరాశి వారి స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల కారణంగా ఇబ్బందులకు గురి అవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానము మెండు. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో కూడా రాణిస్తారు. భాగస్వామ్యులతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తీసుకువస్తాయి. ఈ రాశివారికి సమయంలో తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. ఒక్క శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు గుర్తిస్తారు. అవసరాలకు ధనం చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణం చేయడం మీకు అన్ని విధాలుగా కూడా మంచిది. మీ రంగాలలో ఆచితూచి ముందుకు సాగాలి. గత అనుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు వస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయకపోతే చెడు ఎదురవుతుంది. అనవసర విషయాల్లో తల దూర్చకండి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. మిత్రుల సూచనలు మీకు అన్ని విధాలుగా కూడా మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఇష్టదైవాన్ని స్మరిస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మేషరాశి వారికి 10 ఏళ్ల పాటు కూడా వీరి జీవితంలో తిరుగులేని అదృష్టం పట్టబోతోంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో అనుకూలత అనేది ఏ విధంగా వస్తుంది? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి నెల ప్రారంభంలోనే ఈ రాశి నుండి గురుడు ప్రత్యక్ష రవాణా చేయనున్నాడు. సమయంలో మీ జీవితంలో గొప్ప ఫలితాలు రాబోతున్నాయి. ప్రారంభ నెలల్లో అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారు. పెట్టుబడుల నుండి మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో ఆనందంగా ఉంటుంది. మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. గురుడి శుభ ప్రభావంతో కొత్త జంటలకు సంతాన భాగ్యం కలిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శని ప్రభావం కారణంగా ఈ రాశిలో శనిదేవుడు ఈ రాశి నుండి 11వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. సమయంలో శనిదేవుడు బలమైన స్థానంలో ఉండడం చేత మేషరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. గురుడు, శని 2 గ్రహాలు కలిసి ఒక ఇంటిని ప్రభావితం చేసిన కాలంలో మెరుగైన ఫలితాలు వస్తాయి. కారణంగా కొత్త ఏడాదిలోని మొదటి 4 నెలలు కూడా కుటుంబంతో పాటుగా సమాజంలో కూడా మంచి గౌరవ మర్యాదలు అనేవి వీరికి లభిస్తాయి. సూర్యుడి ప్రభావం కారణంగా నవగ్రహాలలో రారాజుగా పరిగణించే సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా ఉన్నత స్థితిలో ఉంటారు. కొత్త ఏడాదిలో సూర్యుడు, గురుడు కలిసి గొప్ప రాజయోగాన్ని ఏర్పరచనున్నారు. ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులు ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారులు కొత్తగా ఏదైనా మార్పులు చేయాలి అని అనుకున్నట్లయితే కనుక సమయం అనేది చాలా అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులకు మంచి ప్రయోజనాలు కూడా కలగబోతున్నాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక ఏప్రిల్ నుండి మే నెల వరకు కూడా సమయం అయితే చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుందండి. రాహు ప్రభావంతో ఈ రాశి నుండి రాహు 12వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యవహారాల్లో శుభ ఫలితాలు వస్తాయి. రాహు ప్రభావం శుభప్రదంగానే ఉంటుంది. మీ ఇంట్లో సంతోషకరంగా ఉంటుంది. మీరు కొన్ని విలాసవంతమైన సౌకర్యాలను కూడా పొందుతారు. విదేశీ వ్యాపారాలు చేయాలి అని అనుకునేవారు మంచి ఫలితాలను కూడా పొందబోతున్నారండి.
కేతువు ప్రభావంతో ఈ రాశి నుండి 6వ స్థానం నుండి సంచారం కేతువు చేయనున్నాడు. కేతువు ప్రభావంతో మీరు శత్రువులపైన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కోర్టు సంబంధిత కేసులు పెండింగ్లో ఉన్నట్లు అయితే అవి పరిష్కారం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు సానుకూల మార్పులు కలుగుతాయి. శత్రువులు ఎంతగా ప్రయత్నించినా సరే మిమ్మల్ని ఓడించలేరు. చూసారు కదండి ఈ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది. అసలు మేషరాశివారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో కూడా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మేషరాశివారు జన్మతః నాయకులు. వీరు పోలీసు, మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శస్త్రచికిత్సా పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకమవుతాయి. ఈ రాశివారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరించగలరు. వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠవం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అరుదైన సందర్భాల్లో దీని వలన వీరికి ప్రాణహాని కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు క్రీడలందు కూడా రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా ఉంటుంది. మేషరాశి వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకము కూడా చాలా అవసరం. అలా కాకుండా ఆవేశంతో తీసుకునే నిర్ణయం వలన జీవితాంతము బాధపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ రాశివారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచిది. మేషరాశివారు కార్యవాదులు. తీరికగా ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన్ని పెట్టనేది వీరికి నిద్ర పట్టదు. ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి కూడా అధికంగా ఉంటుంది. ఏ విషయం నందు అయినా సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం వల్ల ఈ రాశివారు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశం వలన వీరు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు పైబడిన తర్వాత రక్తపోటు, రక్త నాళములు చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు రావచ్చు. అందుచేత వీరు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తుందండి. ఈ రాశివారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానము అలవరుచుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. మేషరాశి వారికి ఈ మొండితనం అనేది అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్రపట్టని మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి కూడా ఉండదు. కావున వీరు సుఖంగా ఉండనివ్వరు, ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు. మేషరాశి వారికి మంగళ, శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి, ఎందుకంటే ఇది మీకు చాలా అదృష్టాన్ని తెస్తుంది. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన రీతిలో సేవ చేయండి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.